ఇక్కడ రాజధానికి డెవలప్మెంట్ విధానంలో దాదాపుగా 35 సంవత్సరాల క్రితమే పెనుమాక ఉండవల్లి అర్బన్ ఏరియా కింద ఉన్నది అనే దానికి కారణం గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు. ఆ చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడే ఇది డెవలప్మెంట్ అర్బన్ ఏరియా కింద ఉంది ఉండవల్లి పెనుమాక గ్రామం. కానీ ఇక్కడ డెవలప్మెంట్లో ఉంది కనుక డెవలప్మెంట్ లేని దానికి మీరు రాజధాని తెచ్చారు. మీరు ఎవరు ఇక్కడ రాజధానికి వ్యతిరేకం కాదంటలా. ఈ అర్బన్ ఏరియాలో ఉన్న గ్రామాలని వదిలిపెట్టి 2 గ్రామాలని పొలాల్లో మీకు డెవలప్మెంట్ కింద రోడ్డు కింద వాగు మురుగునీళ్ళు పోయేదాని కింద తీసుకొని సహకరిస్తున్నారు రైతులు. సహకరించేటప్పుడు ఎవరో తెలియనటువంటి విధానాల్లో, పొలం ఉందో లేదో తెలియనటువంటి విధానాల్లో రెడ్డి వర్గాన్ని పెట్టి తిట్టే విధానంలో చాలా తప్పు అని నేను మనవి చేస్తున్నా. ఈ తప్పుని పాలకులు, ఏ పాలకుడైనా సరే, కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, సిపిఎం పార్టీ అని కాదు, దీన్ని ఆ రెడ్డి వర్గం అనే పేరు పెట్టి తిడుతున్నారు కనుక ఈ పాలకులంతా దాన్ని ఖండించవలసిందిగా మనవి చేస్తున్నా. ఇంకొక విషయం, సిఆర్డిఏ అధికారులు ఉన్నారు. సిఆర్డిఏ అధికారులు సమక్షంలో ఈ భూమి తీసుకొని ఏ రెడ్లు ఎంత పొలం ఇచ్చారు, ఎవరు ఎంత ఇచ్చారు అనేది సిఆర్డిఏకి తెలుసు. సిఆర్డిఏకి తెలిసిన విధానాల్లో రెడ్డి వర్గాన్నే తిడుతున్నారంటే సిఆర్డిఏ కమిషనర్ కళ్ళు మూసుకొని కూర్చున్నదా? ఆమెకు బాధ్యత లేదా? వీళ్ళందరినీ పేకు అనేటువంటి విధానాల్లో రెడ్డి వర్గమైనా తిట్టేటప్పుడు ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ అధికారులు ఖండించాల్సిన అవసరం లేదా? ఈ అవసరం లేనప్పుడు ఈ భూమి తీసుకోవటం ఎందుకు? ఈ భూమి రెడ్ల భూములే తీసుకున్నారు కనుక సిఆర్డిఏ పాలకులు దీనికి గవర్నమెంట్ సహకరించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉండా. నేను పెనుమాక గ్రామ రైతుగా చెప్తున్నా, కనీసం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవి చేస్తుంది లోకేష్ గారు, ఇంకొకళ్ళు అధికారపూర్వకంగా సిఆర్డిఏ కమిషనర్ గారు, ఇంకొకటి పోలీసు వ్యవస్థ ఆ రకంగా కులం పేరు పెట్టి తిడుతుంటే అదే ఇంకొక కులాన్ని తిడితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. వాళ్ళు తిట్టే విధానం పోలీసు వ్యవస్థకు తెలియదా? సిఆర్డిఏ కమిషనర్కి తెలియదా? సిఆర్డిఏ ఆఫీసుకు తెలియదా? లేదు. పాలకులకు తెలియదా? లేదు. వీళ్ళందరూ కలిపే తిట్టిస్తున్నారా అనే దానికి గవర్నమెంట్ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ మీడియా ద్వారాగా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని నేను చెప్తున్నాను. నేను చెప్పింది ప్రాబ్లం ఉందని చెప్పండి, దాన్ని సవరించుకుందాం. లేదు నేను చెప్పింది కరెక్టే అనుకుంటే ఇదే మీడియా ద్వారాగా ఛానల్ అన్నిటికీ వివరణ ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను మిమ్మల్ని కూడా.